హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. దీన్ని ఇంగ్లీష్ టు తెలుగు అలా చదువుకుంటూ, అలా యాక్సెంటెడ్గా చదువుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మినిస్టర్ అర్క్డ్ యాజ్ మిడ్ డే మీల్ మెన్యూ నాట్ ఫాలోడ్ ఎట్ స్కూల్. ఐఆర్కే అర్క్డ్ అంటే విసుగు చెందడం, చిరాకు పడ్డం. మినిస్టర్ అర్క్డ్ యాజ్ అంటే బికాస్. Midday meal menu, it's not menu, it's a menu, not followed at school. స్కూల్ దగ్గర ఈ మిడ్ డే మీల్ మెన్యూని ఫాలో అవ్వకపోవటం వల్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు, కోప్పడ్డారటండి. రైట్, మ్యాటర్లోకి వెళ్తే మైనారిటీస్ ఏంటండి, మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్టర్, వెల్ఫేర్ కాదండి, వెల్ఫేర్, WELFARE, welfare minister. Minorities welfare minister NMD Farooq on Thursday expressed displeasure. అసంతృప్తి వ్యక్తం చేశారట. Displeasure after his surprise inspection revealed that the midday meal menu was not being followed at the municipal high school in the NGO's colony in నంద్యాల్. నంద్యాల్లో NGO కాలనీలో ఒక స్కూల్ దగ్గర ఈ మిడ్ డే సంక్షేమ పథకం ఏదైతే ఉందో అక్కడ మెన్యూ ఫాలో అవ్వకపోవడం అనేది గమనించారట. దీని తర్వాత ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రైట్, మిస్టర్ ఫరూక్ వెంట్ అరౌండ్ ద స్కూల్, అంతా చుట్టూ తిరిగి చూశారట. ఇన్స్పెక్టెడ్ ఓకేనండి, ఇన్స్పెక్ట్ చేశారు అంటే తనిఖీలు చేశారు. ఇన్స్పెక్టెడ్ ద ఫెసిలిటీస్, ఎలా చదవాలండి, ఫెసిలిటీస్ సౌకర్యాలు, అండ్ ద క్వాలిటీ ఆఫ్ మిడ్ డే మీల్స్. ఓకేనండి, వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ కావచ్చు అంటే సౌకర్యాలు, అలాగే మిడ్ డే మీల్ యొక్క క్వాలిటీ కూడా చెక్ చేశారు, ఆయన ఇన్స్పెక్ట్ చేశారు. హీ interacted with the students and had midday meals with them. ఆయన స్కూల్ స్టూడెంట్స్తో అక్కడ ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడారంటండి. అలాగే వాళ్ళతో కలిపి భోజనాలు కూడా చేశారు ఆయన. రైట్, he found that the students were, చూడండి ఎలా పలకాలి, WERE, were లేదా వా, ఆర్ పలకనక్కర్లేదు, వర్ అనక్కర్లే. He found that the students were not served eggs as per the prescribed menu. ఏంటండి, he found that the students were not served eggs as per the prescribed menu ప్రకారంగా గుడ్లు కూడా ఇవ్వట్లేదంటండి పిల్లలకి. హెచ్చరించారు. he warned the staff of stringent, ఏంటండి, స్ట్రింజెంట్ అంటే తీవ్రమైన, స్ట్రింజెంట్ యాక్షన్ ఇఫ్ ద న్యూట్రిషియస్ మీల్స్ వర్ నాట్ సర్వ్డ్ యాజ్ పర్ ద మెన్యూ ప్రకారంగా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టకపోతే పిల్లలకి తీవ్రమైన చర్య తీసుకోబడుతుందని హెచ్చరించారంటండి. హీ వాంట్ the staff of stringent action if the nutritious meals were not served as per the menu. Next అండి, after the students said that the water plant at the school was yielding salty water, he directed the officials to take immediate action. పిల్లలంతా కలిపి చెప్పారంటండి, వాటర్ ప్లాంట్ దగ్గర ఈల్డ్ అంటే ప్రొడ్యూస్ చేయడం అండి, సాల్ట్ వాటర్ ప్రొడ్యూస్ వస్తుంది ఈ ఈ ట్యాప్ దగ్గర నుంచి, వాటర్ ప్లాంట్లోంచి అని కంప్లైంట్ చేశారు. ఆఫ్టర్ ద స్టూడెంట్స్ సెడ్ దాట్ ద వాటర్ ప్లాంట్ ఎట్ ద స్కూల్ వాస్ ఈల్డింగ్ సాల్టీ వాటర్, ఉప్పుతో కూడుకున్న నీళ్ళన్నీ వస్తూ ఉన్నాయి ప్లాంట్లోంచి, వాటర్ ప్లాంట్లోంచి అని చెప్పారంటండి పిల్లలు ఆయనకి. He directed the officials అంటే అధికారులండి, అధికారులకి ఉత్తర్వులు జారీ చేశారంటండి. టు టేక్ ఇమీడియట్ యాక్షన్, వెంటనే యాక్షన్ తీసుకోమని ఉత్తర్వులు జారీ చేశారు. మిస్టర్ ఫరూక్ రింగ్ అప్ అంటే ఫోన్ చేయటం అండి. మిస్టర్ ఫరూక్ కాల్డ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి అండ్ ఆస్క్డ్
ASKED ఎలా చదవాలి? ఆస్ట్. ఎందుకు చదవాలి? ఆస్క్. ఆస్క్ అన్నప్పుడు చివరిన చూడండి క్ ఎలాంటి శబ్దం వచ్చిందండి? ఆస్క్ అన్నప్పుడు చివరిన క్. ఇలా ఏదైనా ఒక రెగ్యులర్ వర్బ్ క్తో ఎండ్ అయితే తర్వాత రాసే డీని టాలా చదవాలి. లుక్ లుక్డ్. PSK ప్యాక్ ప్యాక్డ్. లైక్ లైక్డ్. అలానే ఆస్క్ ఆస్క్డ్. ఎస్, మిస్టర్ ఫరూక్ rang up district educational officer జనార్దన్ రెడ్డి అండ్ ఆస్క్డ్ హిమ్ టు రిజాల్వ్. ఏంటండి? రిజాల్వ్ అంటే రిపేర్, సెటిల్, ఇలా రిజాల్వ్ ద ఇష్యూస్ విత్ ద మిడ్ డే మీల్స్, డ్రింకింగ్ వాటర్. హీ సెడ్ there would be no compromise on the welfare of students. ఇంకా ఆయన ఏం చెప్పారండి? హీ సెడ్ there would be no compromise on the welfare of students. స్టూడెంట్స్ విద్యార్థుల యొక్క సంక్షేమ విషయంలో కాంప్రమైజ్ అవ్వబోము అని చెప్పారంటండి. ఏంటండి? ఇది సంగతి. ఏంటి? మినిస్టర్, ఓక్ట్, మెన్యూ, వెల్ఫేర్, ఇలా పలకాలండి వర్డ్స్. వెల్ఫేర్, ర్యాంగ్ అప్, సర్ప్రైజ్, రివీల్డ్, మీల్, మిడ్ డే. రైట్. ఇదే వార్తని మళ్ళా మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పాలి. What happened here? Minorities Welfare Minister visited a government school in Nanjala city of NGO colony in Nanjal. The minister Farooq went around, he roamed in the school and he inspected all the things there, and he observed that Mr. Farooq observed that midday meal menu was not being followed as per the schedule, and eggs were not being given to students as per prescribed thing. Right. He warned all the staff over there, if the nutritious meals were not served as per the menu, they would face stringent action. Right. The students also said that the water plant at the school was producing salty water. Then the minister Farooq directed concerned officials, concerned ante sambandhita adhikaru, directed concerned officials to take immediate action. Mr. Farooq also called district education officer Janardhan Reddy and asked him to resolve issues with the midday meals and drinking water. He has also said here there would be no compromise regarding implementation of welfare schemes for the students in the school. This is what happened in a Nandyal of NGO colony. Right. NGO colony, నంద్యాలలో NGO కాలనీలో జరిగిన సంఘటన అండి. ఇక్కడ ఈ రకంగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చదువుతూనే, తెలుగు తెలుసుకుంటూనే దాని యొక్క యాక్సెంట్ ఎలా పలకాలి, ఎండింగ్లో ఎలా పలకాలి, స్టార్టింగ్లో ఎలా పలకాలి, వాటిని తెలుసుకుంటూనే దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం కూడా చేయాలి. ఈ మాదిరిగా మనము మన యాక్సెంట్ స్కిల్స్, మన స్పీకింగ్ స్కిల్స్ ఎంతగానో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే నేను ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నానండి, ఆన్లైన్ బ్యాచ్. మీరు ఇంగ్లీష్ యాక్సెంటెడ్గా నేర్చుకోవాలి, యాక్సెంట్తో పాటు కలిపి నేర్చుకోవాలి అని అంటే కనుక మీరు నా క్లాస్కి అటెండ్ కావచ్చు. ఆన్లైన్ ద్వారాగా జరుగుతుంది. 100 రోజుల పాటు జరిగే బ్యాచెస్ అండి. ఇందులో 2 రకాల బ్యాచెస్ కూడా ఉన్నాయి. బేసిక్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు, హయ్యర్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు. అంటే మాకు ఏమీ తెలియదు అనే వాళ్ళ కోసం స్టార్టింగ్ నుంచి ఉంటుంది. మాకు కాస్త మాట్లాడడం వచ్చు, మాకు ఫ్లూయెన్సీ కావాలనే వాళ్ళ కోసం అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఉంటుంది. ఈ 2 రకాల బ్యాచెస్ కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయండి. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ ఆన్లైన్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై నెంబర్. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that.